శ్రీహరి గారు నెక్స్ట్ నెక్స్ట్ అవును ఆయన ఆయన అసలు లెజెండరీ యాక్టర్ అసలు. యాక్టర్ ఒకటి, అది పక్కన పెడితే ఎంకరేజ్మెంట్ ఉండేది బాగా. వస్తుందా, నేనేం క్యారెక్టర్లు చేశాను మేము కూర్చున్నప్పుడు. అప్పటికి నేను ఆయన చనిపోయేటప్పటికి చాలా క్యారెక్టర్లు ఆయనతో కాంబినేషన్ చాలా చేసి ఉన్నాను. డాన్ సీను, గోపి మల్లినేని గారిది మొదటి సినిమాది. ఆ సినిమాలో ఆయనతోనే పెద్ద క్యారెక్టర్ నాది, ఆయన పక్కనే. చెబుతుండేవాడు ఎప్పుడు, డెఫినెట్గా ఈ ప్రయత్నం ఇలాగే చేస్తే ఒకే సినిమా లైఫ్ మార్చేది ఒరే అనేవాడు. ఒక సినిమా మార్చేస్తుందిరా, అప్పట్లోపు నువ్వు హ్యాపీగా ఇవన్నీ చేసుకొని హెల్తీగా ఉండు, అంతే. హెల్తీగా ఉంటే వస్తుంది. నీకు ఇప్పుడే వచ్చిందనుకో అన్నీ మనకు టైం ఉండదు, మళ్ళీ పాడైపోతాం. రావాలి, కొంచెం కష్టపడిన తర్వాత వస్తేనే ఆ కిక్ ఉంటుంది అని. నేను ఎన్ని సినిమాలు బ్యాక్గ్రౌండ్లో చేశాను, వస్తుంది మెల్లగా. మనం ఏడే ఉంటాం కదా, నీకు పెద్ద బ్రేక్ వచ్చినా నువ్వు ఏడే ఉంటావు, ఇలాగైనా ఏడే ఉంటావు. ఎలాగైనా ఏడే కదా ఉండాలి. కాకపోతే డబ్బుల్లో తేడా ఉంటుంది. డబ్బు ఏముంది, మనం సాటిస్ఫై అయితే మనకున్న కారే మనం ఆడి కారు అనుకున్నాం అనుకో, నువ్వు హ్యాపీ. అంతే. నువ్వు ఆడి కారు ఉన్నా నాకు ఇంకా బ్రెట్లీనో ఏదో కావాలనుకుంటే నువ్వు ఆడిలో తిరుగుతున్నా అన్హ్యాపీనే. అవును. కాబట్టి మనకున్న దాంట్లో సాటిస్ఫై, అలా హెల్తీగా వెళ్ళిపోతుండాలి. వచ్చే టైంకి వస్తుంది ఎలాగో అని ఇట్లా చాలా చెప్పేవాడు.